ఒక ప్రాణత్యాగం చేసిన వ్యక్తి చేశారట. ఈరోజు గౌరవనీయులు మహానేత ఈరోజు రాష్ట్రంలో మనం తెలుగు రాష్ట్రాల్లో సపరేట్గా ఉన్నామంటే ఎవరైతే ప్రాణత్యాగం చేసినారో అటువంటి మహానేత పుట్టిన రోజు జయంతి రోజు 123వ జయంతి రోజు ప్రభుత్వం లాంఛనంగా చేయమని చెప్పి జీవోడికి ఇవ్వడం జరిగింది. కానీ నంద్యాల పట్టణంలో ఆ మహానేతకు గౌరవార్థకంగా కనీసం అక్కడ ఆ పరిసరాలను పరిశుభ్రం చేసి కొంచెం అల్లకర్ర చేసి ఆయనకు గౌరవం ఇవ్వాలన్న జ్ఞానమూడిక లేకుండా సంబంధిత అధికారులు నిర్లక్ష్యం చేయడం జరిగింది. కానీ లాస్ట్కు ఆ మహానేతను లాస్ట్కు మా ఆర్యవైశ్య నేతగా చెప్పవలసిన సిగ్గుచేటు వస్తుంది. ఒక కులానికి గొప్పవాడు పుట్టి లాస్ట్కు మేమే వచ్చి మా కార్యకర్తలే వచ్చి ఆర్యవైశ్య అభిమానులు ప్లస్ పొట్టి శ్రీరాములు పరిరక్షణ సమితి వాళ్ళు పొద్దునొచ్చి అక్కడ కసువు కొట్టి ఆ మాత్రం అలంకరణ చేస్తున్నారు. అంటే ఏమైంది ఇంత నిర్లక్ష్యమా నా మహానేతకు? ఒక భారతరత్న అవార్డుకు అన్ని విధాలుగా అర్హతలున్న మహానేతకు జరిగిన అవమానానికి నిరసనగా ఈరోజు ఆర్యవైశ్య నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మేము ధర్నా చేయడం జరిగింది. దీంట్లో మన పొట్టి శ్రీరాములు పరిరక్షణ సమితి యువజన నంద్యాల మండలం సంఘం అలాగే జిల్లా యువజన సంఘం అందరూ కూడా పాల్గొన్నారు. సేవాదళ జిల్లా సేవాదళ ఆధ్వర్యంలో అందరూ ఈరోజు పాల్గొని నిరసన తెలియజేసి ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవనీయులు మన నంద్యాల వాస్తవ్యులు ఎమ్మెల్సీ ఇసాక్ భాష గారు, నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ గారు వచ్చి మాకు ఒక వివరణ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. ఈ జరిగిన అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఇమ్మీడియట్గా అక్కడ ఆయనకు గౌరవార్థకంగా ఏర్పాటు చేస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడంతో మేము ఈ ధర్నాను విరమించినారు. ఇంకొకసారి దీన్ని పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై ఉందని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాను. జై వాసవి. జయంతి సందర్భంగా ఈరోజు ఆర్యవైశ్యులు అందరము సంజీవనగర్ గేట్ నందు గారు పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గరికి వచ్చి పూలమాలలు వేయడం జరిగింది. కానీ అధికారులు అక్కడ శుభ్రంగా ఉంచకుండా ఒక ఆర్యవైశ్యుల పెద్దలు అయినటువంటి పొట్టి శ్రీరాములు గారికి ఇదేనా అలంకరణ చేసేదని మేము ఈ ఆర్యవైశ్యుల తరపున అందరి తరపున అడుగుతున్నాము. వారు మున్సిపల్ అధికారులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి చుట్టుపక్కలంతా వేయవలసిందిగా కోరుచున్నాము. పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచాలి. అది లేకుండా ఈ విధంగా చేయడం చాలా బాధాకర విషయము. ఈ విధంగా మరొకసారి రిపీట్ చేస్తే జిల్లా ఆర్యవైశ్య సంఘం తరపున అందరము పెద్దగా ధర్నాలు చేసి చేస్తాం. ఈ విధంగా తెలియజేస్తున్నాం. ఈ ర్యాలీకి నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం, సేవాదల్, నంద్యాల జిల్లా యువజన సంఘం అందరం పాల్గొనడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు.